హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 14 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. రోజులాగే యాజ్ యూజువల్ ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. అవి కాగేలోపు ఈ మెంతులు జీలకర్ర వాటర్ నానబెట్టుకున్నా కదా, అవి తాగుదామని ఫస్ట్ అయితే అవి తాగేసాను. ఆ హాట్ వాటర్ తాగే గ్యాప్లో ఇవి తాగుదామని. ఈలోపు హాట్ వాటర్ అయితే కాగాయి. దాని తర్వాత హాట్ వాటర్ తాగాను. హాట్ వాటర్ తాగుతూనే ఇంకా నోస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. హాట్ వాటర్ తాగేసి లంచ్ బాక్సులు సర్దుకునే గ్యాప్లో టైం ఉందని నా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినేసాను ఒకదాని తర్వాత ఒకటి. ఈ మధ్య అంతగా షుగర్ తినాలి అని అనిపించట్లేదు నాకు. మేబీ ఈ తింటున్న డ్రై ఫ్రూట్స్ వల్లేమో. లంచ్ బాక్స్ పెట్టేసుకొని ఇంకా నేనైతే క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఈరోజు కూడా ఎప్పట్లాగానే మనం నూనె జుట్టాలతోనే ఆఫీస్కి వెళ్తున్నాము. ఏంటో ఇంత తలస్నానం చేయాలి అని ప్రీ ప్లాన్ వేసుకున్నా అవ్వట్లేదు. ఈ యూట్యూబ్ వీడియో కోసం అన్న తలస్నానం చేద్దామంటే నాకు అవ్వట్లేదు. అట్లుంటుంది నాతో. ఇంకా నేనైతే ఫస్ట్ యాజ్ యూజువల్ ఆయిల్ ఉంది కాబట్టి ఫస్ట్ జడేసుకున్నాను. దాని తర్వాత సీరం అప్లై చేసుకున్నాను. సీరం ఏమో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో కొత్తది కొనుక్కోవాలి. దాని తర్వాత సన్ స్క్రీన్ మస్ట్ ఇంకా మన రొటీన్లో. కమ్మలు అయితే వెతుక్కుంటున్నాను, ఏ కమ్మలు పెట్టుకోవాలి. ఫస్ట్ బ్లాక్ ఎత్తుక్కున్నాను, బ్లాక్ అంతగా సెట్ అవ్వదు ఈ డ్రెస్ కానీ మెటల్ కలర్ హూప్స్ ఉంటాయి కదా, ఆ హూప్స్ ఇయర్ రింగ్సే పెట్టేసుకున్నాను. ఎన్ని గోల్డ్ కమ్మలు ఉన్నా సరే ఈ పిచ్చి కమ్మలు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. మళ్ళీ దానికోసం రోజు కొంత టైం పెట్టడము ఏంటో ఈ అలవాటు. క్విక్గా రెడీ అయిపోయి నేనైతే బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఇంకా పల్లీ చట్నీ. ఈ పెసరట్టు ఏమో 100 గ్రామ్స్ ఉంది, పల్లీ చట్నీ ఏమో 40 గ్రామ్స్ ఉంది. మొత్తం బ్రేక్ఫాస్ట్లో ఎంత తిన్నాను, ఎన్ని క్యాలరీస్ వచ్చాయి, ఎంత ప్రోటీన్ అని లాస్ట్లో ఒక చిన్న బైట్ పెట్టాను చూడండి. లాస్ట్లో నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, రోజు కంటే లేట్గా వెళ్తున్నాం ఈరోజు ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి కూడా 9-10 అలా అయింది. ఏంటో సమ్మర్ వచ్చినప్పటి నుంచి వాకింగ్ చేస్తుంటే చాలా ఎక్కువ కళ్ళు తిరిగినట్టు అవుతుంది, మబ్బు అవుతుంది. ఈరోజు జస్ట్ 1 రౌండ్ వేసి డెస్క్ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా కూర్చున్నా. ఆ ఏసీ సరిపోలేదు, ఆ వేడికి ఏందబ్బా ఏసీ తక్కువ ఉందా అనిపించింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళాక యాజ్ యూజువల్ డెస్క్ దగ్గర కూర్చొని నా స్ప్రౌట్స్ అయితే తిన్నాను. దాని తర్వాత లంచ్ ఏమో బెండకాయ కర్రీ, టొమాటో పప్పు, పెరుగు, వైట్ రైస్ తిన్నాను. 150 గ్రామ్స్ రైస్, 100 గ్రామ్స్ పప్పు, కర్రీ ఇంకా పెరుగు. తర్వాత ఇంటికి వచ్చి ఒక 10 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అయితే తిన్నాను. ఆకలిస్తుంది, ఇంకా గ్రహణం కూడా స్టార్ట్ అవుతుంది, ఏం తినడానికి ఉండదని. మా ఇంట్లో అయితే హోలీ 1 డే ముందే స్టార్ట్ అయ్యింది. అద్వైత్ అయితే నేను నిద్రపోతుంటే కలర్ పూసి స్పెట్స్ తెచ్చి పెడుతున్నాడు, చూసుకొని కలర్ ఎలా పూసానో అని. అదే ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను. చాలు ఇంకా రిమూవ్ నాన్న. రే 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 పో, నేను ఇంత ఆడుకోను పో. నైట్ డిన్నర్కి ఏమో పన్నీర్ పరాటా, గ్రీన్ చట్నీ ఇంకా తోఫు చేసింది మా వదిన. కొంచెం పప్పు ఉంటే మార్నింగ్ అది కూడా తిన్నాను. ఈ పరాటా 100 గ్రామ్స్ ఉంది, 50 గ్రామ్స్ తోఫు, 40 గ్రామ్స్ గ్రీన్ చట్నీ అండ్ కొంచెం పప్పు. ఆ తోఫు గ్రీన్ చట్నీ తింటే కాంబినేషన్ బాగుండే, టేస్ట్ బాగుంది. నెక్స్ట్ టైం నుంచి తోఫు తినడానికి గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు. దాని తర్వాత నైట్ నేను మా వదిన అయితే బయటికి వెళ్ళాము. అప్పుడు ఇంకా అక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంటే షుగర్ కేన్ జ్యూస్ తాగాము. మా వదినతో బయటికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తినిపినన్నా తినిపిస్తుంది, లేదా తాగిపినన్నా తాగిపిస్తుంది. నాకు కూడా అలవాటు అయిపోయింది వెళ్ళి వెళ్ళి. హలో ఆల్, ఇది వచ్చేసి డే 14 ఆఫ్ వెయిట్ లాస్. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. సో నాకు ఫుడ్ ఇంటేక్ కొంచెం కంట్రోల్గానే ఉంది. అండ్ మోరోవర్ గ్రహణం వల్ల కూడా ఫుడ్ ఇంటేక్ అనేది కొంచెం కంట్రోల్లోనే ఉంది. బ్రేక్ఫాస్ట్ మీరు ఆల్రెడీ చూసింటారు, పెసరట్టు ఇంకా నట్స్. 500 క్యాలరీస్, అది 19 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 14 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. లంచ్ వచ్చేసి 700 క్యాలరీస్. వైట్ రైస్ ఎక్కువేం తినలేదు, 150 గ్రామ్స్ అంతే. మొత్తం 700 క్యాలరీస్ అయ్యాయి, 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 17 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. డిన్నర్ వచ్చేసి 400 క్యాలరీస్ అయ్యాయి, 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. టోటల్గా 1600 క్యాలరీస్ ఇంటేక్, 68 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 38 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్.
ఈరోజు వర్కౌట్ జస్ట్ 10 మినిట్స్ చేశానంటే అంతకంటే చేయలేదు. అండ్ 6000 స్టెప్స్ వాకింగ్ చేశాను అంతే, ఇంకేం చేయలేదు. సో వర్కౌట్ 250 తీసేస్తే 1350 క్యాలరీస్ నెట్ ఇంటేక్. ఈరోజు గ్రహణం వల్ల ఈవినింగ్ జిమ్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇంట్లో పని చేసుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అది రీజన్. రేపు పొద్దున్నే మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. రేపు హోలీ, ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు, నాకు ఏది రైడ్ దొరకలేదు రేపు. అండ్ రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి. రేపటి ఏం తింటాను, ఎంత బాగుంది చేస్తాను రేపటి వ్లాగ్లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఒకటేదో మర్చిపోయా, షుగర్ కేన్ జ్యూస్ తాగాను, అది నేను దీంట్లో యాడ్ చేయలేదు. షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగాను. డిన్నర్ అయ్యాక బయటికి వెళ్ళినాను, అప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చా, అది యాడ్ చేయలేదు నేను. ఓకే, దట్స్ ఓకే. ఓవరాల్ 1450 అట్లా అయి ఉంటుంది. దట్స్ ఓకే, ఒక్కొక్క రోజు పర్లేదు. రేపు బర్న్ చేద్దాం. ఓకే, వెల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.